నేనైతే ఈరోజు మా చుట్టాల ఇంట్లో పైన భోజనం చేస్తుంటే కింద సౌండ్లు వస్తున్నాయి. అబ్బా! ఏందబ్బా అని తొంగి చూసే వరకు ఈరోజట కౌన్సిలర్ ఓట్లంట కాంగ్రెస్ గెలిచిందట అక్కడ. చాలా సంతోషంగా ఎగురుకుంటూ, డాన్స్‌లు వేసుకుంటూ, సప్పులతోనొస్తున్నారు. వాళ్ళు కూడా పైకొస్తున్నారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దామండి. చూద్దాం ఏం చెప్తారో. నాకైతే ఏమనిపించిందంటే పేదవాళ్ళను గెలిపించుకుంటే పేదవాళ్ళని అర్థం చేసుకుంటారని నాకు అనిపించింది. అలాంటోళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే ఎలా చేస్తారో పనులు. ఆ పనులను బట్టి మళ్ళీ గెలిపియొచ్చు. కాంగ్రెస్ వచ్చిందంటే ఓకే. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మన కాంగ్రెసే కాబట్టి ఖచ్చితంగా పట్టించుకుంటారు. సిరిసిల్ల ఆల్రెడీ డెవలప్ అయింది. ఇంకా డెవలప్ చేస్తే బావుంటదేమో. పైకొస్తున్నారు. వచ్చినాక మాట్లాడదాం రండి. వాళ్ళేం చెప్తారో. ఇప్పుడు ఎవరు వీళ్ళ గెలిచినోళ్ళు మీరేనా? వీళ్ళేనా? ఓకేనా? నేను యూట్యూబర్ని అందులో. ఓకే. మీ పేరండి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరు ఇక్కడ మీ జనాలంతా మీరు గెలిచినందుకు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎలా గెలిపించారో అలా పని చేసి పెట్టండి వాళ్ళకి. థ్యాంక్ యూ.